గురువుగారు, మొదటి సందేహం విజయవాడ నుంచి సంగీత గారు అడుగుతున్నారు. వివాహ పద్ధతులు ఎన్ని, అవి ఏవి అని తెలియజేయండి అని. సంప్రదాయంలో ఈనాటి కాలంలో వివాహంలో పద్ధతులు అంటే ఒక అర్థం తీసుకుంటున్నారు. ఏమిటి? వివాహం ఆచరించేటటువంటి క్రమంలో ఉండే పద్ధతులు అనే అర్థంతో లోకంలో వ్యవహారంలోకి వచ్చేసింది. వివాహంలో పెండ్లి కొడుకు ఆహ్వానించడం, నిశ్చితార్థం, అమ్మాయి గౌరీ పూజకు కూర్చోవడం, అమ్మాయిని వేదిక వద్దకు తీసుకురావడం, మధ్యలో తెరసల్ల, సుముహూర్తం, కన్యాదానం, తాళి, అక్షతారోపణం, కొంగు ముడివేయడం, అరుంధతి నక్షత్ర దర్శనం, ఇది వివాహ పద్ధతులు అనే ఆలోచనలో నేటి కాలం ఉంది. ఆర్ష సంప్రదాయంలో వివాహాలు 8 రకాలు. వివాహాలే 8 రకాలు. ఇవి ఏమిటివి అనే ప్రశ్న వేసుకుంటే శ్రీరామాయణం 8 రకాల వివాహాలను సూచిస్తుంది. ఆర్షము, దైవము. ఈ క్రమంలో ఋషి సంప్రదాయంలో ప్రాజాపత్యం వరకు ఉండే 4 లక్షణబద్ధమైనవి. మానుషము, గాంధర్వము, పైశాచికము, రాక్షసము ధర్మబద్ధము కానివి అంటూ అష్టవిధ వివాహాలను సంప్రదాయం సూచిస్తుంది. ఆర్ష దైవ పద్ధతులలో ఉండే సంస్కారాలలో అమ్మాయిని యజ్ఞానికి దక్షిణగా ఇవ్వడం, బహుమానంగా ఇవ్వడం ఈ రూపాలలో ఉండగా, ప్రాజాపత్య వివాహం పెద్దలంతా కలిసి వివాహం నిర్వహించడం. శ్రీరామచంద్రమూర్తి వివాహం ప్రాజాపత్య వివాహం. వధూవరులు పరస్పరం ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకోవడం గాంధర్వ పద్ధతి. ఇది 6వ పద్ధతి. పైశాచికం, రాక్షసం అమ్మాయిని మానసికంగా హింసించి, భయపెట్టి, శారీరకంగా హింసించి, క్రూరంగా, పాశవికంగా వివాహం చేసుకోవడం అనే సంప్రదాయాలు 7, 8. బ్రాహ్మ్యము, ఆర్షము, దైవము, ప్రాజాపత్యము ఈ పద్ధతులు శ్రేష్టం. ఇందులో పెద్దలందరూ కూడా కలిసి వాల్మీకి రామాయణంలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి తండ్రి, తాత, ముత్తాత వారి గురించి చెప్పగా, జనకుడి వైపు నుంచి శతానీకుడు అనే మహర్షి సీతాదేవికి సంబంధించిన, అంటే జనకునకు సంబంధించిన తండ్రి, తాత, ముత్తాత, హ్రస్వరోముడు, స్వర్ణరోముడు వారి గురించి చెప్పగా, అందరూ కలిసి ఉత్తరా నక్షత్రంలో వివాహం చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం చేస్తారు. ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణిమ యోగ్యంగా ఉంటుంది అని కొంత నిర్ణయం చేస్తారు. కనుక వివాహాలలో అష్టవిధాలు, అందులో ప్రాజాపత్య విధానమైన పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయించడమే యోగ్యదాయకం, లాభదాయకం.